దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్టు ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా చేయనట్టు షై సర్కారు తెలంగాణలో తెలివితోని చదువుల శాఖను చక్కదిద్దే పని పెట్టుకున్నదట. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు తెస్తుందట. ఒదికు మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక చదువుల శాఖ మొత్తము సత్రోలు అవుతుంటే ఇప్పుడు ఈ స్కూళ్ళు పట్టుకొచ్చి ఏం చేస్తారంటారా ఈనుండ్రి. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు చెప్పుండ్రిగా. ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని 55 స్కూల్ సంబంధించి గతంలో 3 స్కూల్స్ జియో ఇచ్చారు. మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి ఈయనరా ఇంకా మస్తుగానే చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి 11,600 కోట్ల రూపాయలతో 11,600 crores ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. చదువుల శాఖ చూస్తున్న సీఎం రేవంత్ సారు ఎగురం చేసి ఇట్లా 55 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళ జీవో మంజూరు చేసి అచ్చరాల 11,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండట. అయ్యా పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఓ దిక్కు రాష్ట్రంలో ఉన్న సర్కారు బడుల్లో సవలతులు చక్కగా లేక బడి పిల్లలు అవస్థలు పడుతుర్రు. ఒంటికి రెంటికి ఓనికి కూడా చక్క పాయకాలు లేక తిప్పలు పడుతుర్రు. మగ పొరగాళ్ళంటే బయట ఏడనో ఓ చెట్టు సాటుకో పోయి సప్పుడు కాకుండా పోసుకుంటారు కానీ ఆత్మగౌరవంతో ఉండే ఆడపిల్లల పరిస్థితి ఏంది. కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సార్ కూడా గురుకులాలు పట్టుకొచ్చి చదువుల శాఖను సాపు చేస్తా అని ఏదేదో నరికిండు. చేసిండా 3 పువ్వులు 6 కాయల లెక్క కలకలలాడతాయని మస్తుగా అన్నాడు. ఆయన కూడా చేయలేదు. ఆయన కంటే మించి ఇప్పుడు మీరు ఇట్లా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అనుకుంటా మళ్ళీ కొత్త చేసాం కట్టబడితిరి. మీ ముచ్చట ఎట్లున్నదంటే కన్నతల్లికి కాటన్ చీర దేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. మక్కీకి మక్కి సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నది సార్ మీ ముచ్చట కూడా. కొత్త ముంగడ గడుదురు కానీ ఉన్న బడుల సవలతులు చక్కగా చేసి బడి పిల్లలకు పాఠాలు మంచిగా చెప్తే మంచుకుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.